ఈ చిన్న సినిమా ప్రారంభమయ్యే ముందు ఒక మనవి. ఈ కథలోని ప్రతి మాటను, ప్రతి నిశ్శబ్దాన్ని, ప్రతి భావాన్ని శ్రద్ధగా వినండి. ఎందుకంటే కొన్ని కథలు కేవలం చూడటానికి కాదు, అనుభవించటానికి. ఇది కూడా అలాంటి ఒక కథే. ఈ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంగా కనిపిస్తోంది, కానీ ఒకప్పుడు ఈ ఇంట్లో నవ్వులు వినిపించేవి. పిల్లలు పెద్దవాళ్లయ్యారు, జీవితంలో పరుగులు మొదలయ్యాయి. తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరం మాత్రమే కాదు, మౌనం కూడా పెరిగిపోయింది. తల్లిదండ్రులు అడిగేది సౌకర్యాలు కాదు, వాళ్లతో ప్రేమగా గడిపే కొంచెం సమయం మాత్రమే. ఆ సమయం కోసం వాళ్లు ఎప్పటికీ నిశ్శబ్దంగా ఎదురుచూస్తూనే ఉంటారు. అర్జున్, ఏంటి? ఎన్నాళ్ళయింది అర్జున్ అత్తయ్య మావయ్యలతో మాట్లాడే? నాకు ఆఫీసులో ప్రెజర్ నీకు తెలుసు కదా. అరే, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా శృతి. నువ్వే వాళ్ళని అర్థం చేసుకోలేమో అర్జున్. నువ్వు కూడా ఏంటి శృతి? నన్నెవరూ అర్థం చేసుకోరా. ఏమైంది అర్జున్? అర్జున్ అర్జున్ ఏంటమ్మా? కాఫీ వద్దమ్మా. కొద్దిగా తాగరా. వద్దమ్మా. అరకప్పురా. అబ్బా, వద్దన్నాను కదా. రే అర్జున్. అమ్మా, నాకు టైం లేదమ్మా. నానా, వెళ్ళాలి. తాగలేదుగా? నీకు బుద్ధి లేదే. పోన్లేండి, వేళకేదో ఒకటి తిని తాగితే అదే చాలు. శృతి మన వల్ల బాధపడిందా? అందుకేనేమో అంత గట్టిగా మాట్లాడింది. తప్పు శృతిది కాదు. సమస్య అంతా మనమిక్కడ ఉండటమే. ప్రేమంటే అడ్డుగా లేకపోవటమే అనుకుంటా లక్ష్మి. కానీ మనమింకా ఇలానే. ఏమండే, నాకేడుపొచ్చేస్తుందండి. లక్ష్మి, అంతకన్నా మనకేమొస్తుంది? ఏమండే, అర్జున్, ఆ, వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అర్జున్. అర్జున్, ఇప్పుడు నేనేం చేయాలి? చూడు, బాధ్యతలు తీర్చడంలో వాళ్ల లైఫ్ వాళ్ళకి తెలియకుండానే గడిచిపోయింది. వాళ్ళకి మనం తప్ప ఎవరూ లేరు అర్జున్. ఈ ఒంటరితనంలోనే కదా మనం ఏ లోటు లేకుండా చూసుకోవాల్సింది. అరే, అయినా నేను ఎవరికి ఏం లోడ్ చేస్తానని అందరికీ అన్నీ ఇస్తున్నాను కదా. ఇస్తున్నావు, ఇచ్చావు కూడా. కాని వాళ్ళకేం కావాలో అది ఇస్తున్నావా? ఆలోచించు. నీ ఆఫీస్ నీకెంత ముఖ్యమో వాళ్లతో టైం స్పెండ్ చేయడం కూడా అంతే ముఖ్యం కదా. ట్రై టు అండర్స్టాండ్ అర్జున్. వాళ్ళ కాలం వేరు, ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. ప్రపంచం మారిందని మనుషులు మారాలా? నాకు భయమేస్తుంది అర్జున్. రేపు మన లైఫ్ కూడా ఇలాగే ఉంటుందేమోనని. వాట్ డూ యు మీన్? ఐఎమ్ ఏ బ్యాడ్ సన్? నన్ను చెడ్డ కొడుకునంటున్నావు, అంతే కదా? కాదు, నువ్వు బిజీగా మారిపోయిన కొడుకువి. ఏంటి శృతి అలా మాట్లాడుతున్నావు? న్యాయం మాట్లాడుతున్నాను అర్జున్. ఏమండి, మనమేదన్నా తప్పు చేస్తున్నావా? ఏమో లక్ష్మి, అందరూ ఇంత దగ్గరగా ఉన్నా ఒంటరి వాళ్ళమైపోయామా అనిపిస్తోంది. అవునండి, నాకు అలాగే ఉంది. దేనికైనా ప్రాప్తం ఉండాలిగా. పడుకో లక్ష్మి, చాలా లేట్ అయింది. ఏంటో అర్జున్, వాళ్ళిద్దరూ ఇవాళ అదోలా మాట్లాడారు. ఏంటి, ఏమైనా అన్నారా? నో 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 నో, కాదు. నిన్న రాత్రి మనం మాట్లాడుకున్న మాటలు అమ్మా నాన్న విన్నారంటావా? విన్నారా? నేను వాళ్ళని దగ్గర చూసే ప్రయత్నంలో ఇంకా దూరం చేశానంటావా? వాళ్ళకి దగ్గరవ్వాలనే కదా నేను ప్రయత్నం చేసింది. ఇట్స్ ఓకే శృతి, కూల్ డౌన్.
ఏమండి ఉమ్. ఈ ఇల్లు పెద్దదైందా లేక మన మాటలు చిన్నవయ్యాయా? నిజమే లక్ష్మి, నాకు అలాగే అనిపిస్తోంది. రాత్రి కూడా పక్కనే ఉన్న మన రూంకి ఒక్కసారైనా వస్తాడేమోనని ఎదురుచూశాను. కాని రాలేదు లక్ష్మి. వాడికి టైం లేదండి. విలువ కూడా లేదు. ఇదిగోండి మంచినీళ్ళు. ఆ, తెచ్చావా? ఆ, లక్ష్మి, ఏమైంది? లక్ష్మి! ఏంటో గుండెల్లో దడగా ఉందండి. ఏంటి లక్ష్మి? అయ్యో, ఉండు, అర్జున్కు ఫోన్ చేస్తాను. హలో అర్జున్, పని మీదున్నావా? బిజీగా ఉన్నాను. ఆ, ఏం లేదురా, అమ్మ సడన్ గా ఏంటో పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తాను, పేరు అడ్రస్ చెప్తావా? అర్జెంట్ మీటింగ్ ఉంది నానా. అంత టైం లేదు అర్జున్, నేనే తీసుకెళ్తానులే. చా, అసలు అర్థం చేసుకోరేంటి? హలో, అమ్మకొంట్లో బాలేదంట. ఏమైంది? ఒకసారి వెళ్ళగలవా? అలాగే నేను చూసుకుంటా. ఓకే. హలో చెప్పమ్మా. అనయ్య, అత్తమ్మ కొంట్లో బాలేదంట. నేనిప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరతాను. మీరు కూడా వచ్చారా ప్లీజ్? ఓకే శృతి. ఓకే. శృతి, రండన్నయ్య. శృతి, ఆవిడ చాలా వీక్గా ఉన్నారు. టాబ్లెట్స్ తీసుకోవాలంటే ఆహారం తీసుకోవాలి కదండి. కొంచెం చెప్పండి. చెప్తానండి. ఈ టాబ్లెట్స్ భోజనం అయిపోయిన తర్వాత మర్చిపోకుండా వే. ఏమైనా అవసరం వస్తే నాకు కాల్ చేయము. సరే అన్నయ్య. శృతి, ఉమ్. అమ్మేమైనా తిందా? లేదు. అమ్మా, ఇలా మందులేసుకోపోతే ఎలా? ఎంత ఖరీదైన మందులో తెలుసా నీకు? తినకపోతే ఎలాగమ్మా? అబ్బా, ఏంటి నాన్నా, ఏంటేంటో అంటుంది పిచ్చి పిచ్చిగా. అసలేమో అర్థం కావట్లేదు. అవునరా, నీకర్థం కాదురా, అర్థం కాదు. చిన్నప్పుడు నీకప్పుడప్పుడే మాటలొస్తున్నప్పుడు ఇదిగో ఇలాగే నువ్వు పిచ్చి పిచ్చిగా ఏవేవో సైగలు చేస్తూ ఏవేవో అడిగేవాడివిరా. నువ్వన్నవన్నీ అర్థం చేసుకునేదిరా మీ అమ్మ. దద్దద్దా మమ్మమ్మ అని ఏడుస్తున్నప్పుడు నీకేం కావాలో అన్నీ అన్నీ ఈ పిచ్చిదానికి అర్థమైపోయేవిరా. నీకిప్పుడది అర్థం కావటం లేదు గదా. నీకు మాటలొచ్చాయిరా, కాని అర్థం చేసుకోవటానికి మనసే లేదురా. ఇప్పటికీ నీ గురించే ఆలోచిస్తుందిరా, ఆలోచిస్తుంది పాపం. నాకేమీ వద్దు, వచ్చి కొంచెంసేపు పక్కన కూర్చోమని అడుగుతోంది చూడరా పిచ్చిది. అర్థం చేసుకోవటానికి మాటలు అవసరం లేదురా, మనసు కావాలి. అర్జున్,
నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలిరా. ఆ దేవుడెప్పుడూ నిన్ను కాపాడుతూ ఉండాలి. నాన్నా, ఇన్నాళ్ళు నేను మీతోనే ఉన్నా, లేనట్టే ఉన్నాను నాన్నా. నీ బిజీ జీవితాన్ని మేమర్థం చేసుకోగలంరా. కాని నువ్వు మాతో ఉండటం లేదు అన్నదేరా బాధ పెడుతోంది. నాన్నా, ఇక మన మధ్య ఈ మౌనం ఉండదు నాన్నా. ఇదేరా ఇప్పుడు మాకు కావలసింది. తల్లిదండ్రులను ప్రేమించండి. మన జీవితం మన పిల్లలకు కథగా మిగిలిపోకూడదు. ఈరోజే సమయమివ్వండి, రేపు ఆలస్యం కాకముందే. ఇది చరిత్ర కాదు, జరుగుతున్న కథ.